అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మనం చూసుకున్నట్టు ఈరోజు అనంతపురం జిల్లా మదనపల్లికి జీఓటీలు చెక్ చేసుకోవడానికి అయితే ఏదైతే ఉందో మనం ఇచ్చిన వాల్మీకి 445 లాట్లు ఎట్లా ఉన్నాయి అనేది మనం ఇంతకుముందు విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ముందు చూపించుకున్నది 65 రోజుల ప్లాంట్ మనం చూడడం జరిగింది. ఇక్కడ చూసుకున్నది ఇది 85 రోజులదండి. సేమ్ సీడు 85 రోజులది. ఎట్లా ఉందనేది మీకు క్లియర్ కట్లో కంటెంట్ రూపంలో నేను తెలియజేయడం జరుగుద్ది. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మేఘనా సీడ్ వాల్మీకి 445 అండి. ఇది రైతులకు ఇది గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉండడం జరిగింది. ఒక్కొక్క రైతు వచ్చేసి చాలా వరకు కూడా ఈ సీడ్ పెట్టి 25 నుంచి 35 క్వింటాల్ అనేది దీనికి స్టార్టింగ్ నుంచి 20 నుంచే స్టార్ట్ కావడం జరుగుద్ది. దిగుబడి అనేది అంత తక్కువ రాదు. 20 నుంచి 35 క్వింటాల్ తీసిన రైతులు కూడా ఉన్నారు. ఆ నమ్మకంతో ఈ సంవత్సరం అయితే 200 కిలోమీటర్ల దూరం నుంచి కూడా మన దగ్గరికి వచ్చి సీడ్ తీసుకుపోవడం జరిగింది. అందులో భాగంగా రైతులకు అందరికీ నేను తెలియపరచాలి, నా వంతు నేను చేయాలని చెప్పేసి ఈరోజు ఒక 7 నుంచి 800 కిలోమీటర్లు నేను రావడం జరిగింది. 800 ఎబోవ్ ఉండడం జరుగుద్ది. అనంతపురం డిస్టిక్ అండి, మదనపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఇది 85 రోజుల ఫీల్డ్ అండి. చూసుకోవచ్చు ఎట్లా ఉందనేది. ముందుగా చూసుకున్న వీడియోలో అది 65 రోజులది. ఇది చూసుకుంటే ఒక 20 రోజుల ముందు సేమ్ వెరైటీ సేమ్ లాటు చూడండి. ముందుగా పడ్డ క్రాప్ ఏదైతే ఉందో పండ్లు పండడం జరుగుతుంది. చూడండి ఎట్లా ఉందనేది సైజు కూడా చూడండి ఒకసారి. చూడండి ఎంత క్వాలిటీగా ఉందో చూడండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంత మే అట్లా వేయడం జరిగింది. ప్లాంటేషన్ May 1st అట్లా వేయడం జరిగింది. మే అయిపోవడం జరిగింది, జూన్ అయిపోవడం జరిగింది. ఎట్లా ఉందో చూడండి. మొత్తం ఏప్రిల్ లాస్ట్కి అట్లా వేయడం జరిగింది. ఇది మొత్తం 85 రోజుల ఫీల్డ్ అండి. చూసుకోండి ఇది ఎట్లా ఉందనేది. క్రాప్ ఎంత ఒత్తుగా ఉందో చూడండి. సైజు మెయిన్ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిటీ చూడండి. అదేవిధంగా ముందు చూపిస్తే లాటు చూడండి. ఇది ఒక లాటు ముందు కూడా చూసుకుంటారండి. ఇట్లా కుచ్చు కానీ ఏమైనా ఉందో చూసుకోండి. ఇదేంటంటే నల్లి పట్టడం వల్ల ఇట్లా కావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి యాక్చువల్గా నల్లి పడితే ఎట్లయిద్దో ప్రతి ఒక్క రైతుకి ఇక్కడ ఏముండవండి. చుట్టుపక్కల మొత్తం కొండలు గుట్టలు ప్లస్ అదేవిధంగా రీసెర్చ్ లెక్కన అన్ని సీడ్లు పెట్టుకోవడం జరుగుద్ది. ప్రతి ఒక్క కంపెనీలు కూడా ఈ మదనపల్లిలో పెట్టుకోవడం జరుగుద్ది. ఇదంతా మొత్తం రీసెర్చ్ సెంటర్ లెక్కన మొత్తం చుట్టూ చూడండి కొబ్బరి చెట్లు కొండలు అన్నీ అవే ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి. ఎక్కడ చూసుకున్నా కానీ మొత్తం ఇదంతా కూడా మిర్చి. ఇక్కడ ఈ చెట్టు చూసుకోవచ్చు ఒకసారి. క్రాపు ఎంత ఒత్తుగా ఉందో. చెట్టుకు వచ్చేసి ఎన్ని కాయలు ఉంటాయో మీరే కామెంట్లో తెలియజేయండి. ఎట్లా ఉందనే చూడండి. ముందుగా పడ్డాయి పండ్లు పండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ పెస్టిసైడ్ ఫెర్టిలైజర్ ఎక్కువ ఇయ్యరండి. ఇది ఓన్లీ మనం టెస్టింగ్ పర్పసే కాబట్టి హీలింగ్ ఎట్లా వస్తుంది, కాయ ఫ్రూట్ ఎట్లా కిందికుందా పైకుందా, మేల్ ఫీమేల్స్ ఎట్లా ఉన్నాయి, మేల్స్ ఎట్లా ఏమన్నా వచ్చినాయని చూసుకోవడం కోసమే ఇది కాబట్టి చూడండి ఒకసారి. అసలు ఇంత ఎండలో కూడా ఈ క్రాప్ అంటే మన రైతు వేసిన దాని మీద ఎక్కువ రావడం జరిగింది. చూడండి ఎట్లా ఉందనేది. ఒకదాన్ని మించి ఒకటి ఉండడం జరిగింది. చెట్లు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతిది ఈరికెళ్ళాడికి మొత్తం ప్రతిది చూడండి పండ్లు పండడం జరుగుతుంది. ముందుగా పెట్టిన చెట్లు 85 రోజుల ఫీల్డ్ కాబట్టి ఇది అక్కడక్కడ పండ్లు పండడం జరుగుతుంది. అసలు మామూలుగా లేదండి. చూడండి క్రాప్ ఎట్లా ఉందనేది. భూమిలో పేపర్కు టచ్ కావడం జరుగుతుంది. చూడండి పేపర్కు ఇట్లా టచ్ కావడం జరుగుతుంది. అగో 85 రోజులకి టచ్ కావడం జరుగుతుంది. పచ్చిమిర్చి చూడండి ఎట్లా ఎంత క్వాలిటీగా ఉందో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ వాతావరణంలో ఈ రకంగా ఉందంటే రైతు చేనులో ఇంకెట్లా ఉంటుంది అనేది మీకే తెలియాలి. రైతులు ప్రతి ఒక్క రైతు కూడా రైతు మెయింటెనెన్స్ వేరు. ఇక్కడ చూసుకోండి మోకాల వంటి గడ్డి ఉందండి. ఇక్కడ తెల్లదోమ కానీ ఏదైనా కానీ పేనుబంక కానీ ప్రతిదీ కూడా అటాక్ కావడం జరుగుతుంది. మన రైతు ఫీల్డ్లో ఇట్లాంటి పిచ్చి మొక్కలు ఉండవు కదండి. రైతు కనుక పర్ఫెక్ట్గా కనుక మంచి చేసుకున్నట్టయితే మేఘనా సీడ్ నుంచి 35 క్వింటాలు తీసిన రైతులు కూడా ఉన్నారు. మన వీడియోలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోడేరునాథ్ బాబు గారు ఛాలెంజ్గా తీసుకొని మనకి ఏవైతే 3 లాట్లు ఉన్నాయో అవి 3 లాట్లు కూడా సక్సెస్ఫుల్గా ఆరెంజ్లో 3 సార్లు టెస్ట్ చేయడం జరిగింది. 100% ఫిజికల్ ప్యూరిటీ ఉంది కాబట్టినే మనకు విత్తనం అనేది ప్యాక్ చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా మన షాప్ తరఫున శ్రీ లక్ష్మీదుర్గ షాప్ నుంచి మనం సేల్ చేయడం జరిగింది రైతుకు. రైతులు నా మీద పెట్టుకున్న నమ్మకానికి
ఈరోజు నేను ఇక్కడికి వచ్చేసి 800 కిలోమీటర్ల దూరం వచ్చేసి కూడా నేను వీడియోలు చేయడం జరుగుతుంది. దయచేసి రైతులందరూ గమనించండి. నమ్మకమైనది, నాణ్యమైనది రైతు సక్సెస్ఫుల్గా 3-4 సంవత్సరాల సంది పండించడం జరుగుతుంది. ఒక్క సంవత్సరం కొత్తగా వచ్చిన వెరైటీ కాదు. ప్రతి ఒక్క రైతుకు నేను దయచేసి చెప్తాను ఏంటంటే, గత 3 సంవత్సరాల సంది మార్కెట్లో రన్నింగ్ అవుతున్న సీడ్ అండి. ఇది కొత్త సీడ్ ఏం కాదు. చూడండి అసలు ఇక నేను ఎంత ఆనందంగా ఉందంటే నాకు అంత ఆనందంగా ఉంది, మాటల్లో చెప్పలేను. ఎందుకంటే చూడండి సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో అండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తోటి రైతులకు కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే తెలియని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ తెలియజేయండి. కంపల్సరీ రైతులకు ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. కంపల్సరీ చూడండి. తీసుకున్న రైతులకు కూడా ఏ టెన్షన్ అవసరం లేదండి. కొంతమంది కొత్తగా మేము వేసినాం కదా అని రైతు మాటలని వచ్చేసి కూడా మనకు తీసుకోవడం జరిగింది. అన్న ఎట్లుంటుందని అడుగుతాను. అసలు టెన్షనే అవసరం లేదు. మనకి ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేకుండా ఈ రకంగా క్రాప్ ఉంటే మనం పంట చేనులో ప్రధాన పొలంలో పెట్టుకున్నప్పుడు దాన్ని మనకు కన్న బిడ్డ లెక్కన మనం చూసుకోవడం జరుగుద్ది. అప్పుడు ఇంకా హీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం కల్పించిన మేఘనా సీడ్ ఎండి గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.